ఫలితంగా తెలంగాణ రాష్ట్రం జిల్లాల కిల్లా కాబోతోంది. తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలను పెంచే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఒకవేళ జిల్లాలను ఏర్పాటు చేస్తే ఏ ప్రతిపాదికన చేయనున్నారు? తెలంగాణలో కొత్తగా ఎన్ని జిల్లాలు ఏర్పాటు కానున్నాయి? నిపుణులు ఏమంటున్నారు? గతంలో ఇతర రాష్ట్రాల్లో జిల్లాలను ఏ ప్రాతిపదికన ఏర్పాటు చేశారు? లెట్స్ వాచ్. జిల్లాల ఏర్పాటుకు జనాభా ఓ ప్రధాన ప్రాతిపదిక. దేశవ్యాప్తంగా ఒక జిల్లాకు సగటున 19 లక్షల జనాభా ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో సగటున 30 లక్షల పైచిలుకు జనాభా ఉంది. దేశంలో జిల్లాల పరంగా అతిపెద్ద రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. ఒక జిల్లాకు ఆమోదయోగ్యమైన జనాభా 15 లక్షలు. పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల సంఖ్యను పెంచాలన్న వాదన ఈనాటిది కాదు. ప్రస్తుతం తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు వివిధ పనుల కోసం తమ జిల్లా కేంద్రం కంటే రాష్ట్ర రాజధానికి రావడానికే ప్రయారిటీ ఇస్తున్నారు. విద్య, వైద్యం, ఆరోగ్యం వంటి ప్రాథమిక అవసరాల కోసం జిల్లా కేంద్రాలకు వెళుతున్నారని, జిల్లాల సంఖ్యను పెంచడం వల్ల వస్తువుల పెరుగుదలతో పాటు అభివృద్ధి వికేంద్రీకరణ కూడా జరుగుతుందంటున్నారు. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్లో పనులు ఎక్కువైపోయినాయి, యాక్టివిటీస్ ఎక్కువైపోయినప్పుడు ఏమవుతుందంటే ఇంటరాక్షన్ విత్ ది హైయర్ ఆఫీసర్స్. ఇప్పుడు హైదరాబాదు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, మండలాలు, లేకపోతే సబార్డినేట్ స్టాఫ్, తర్వాత ఫీల్డ్లో ఏం జరుగుతుంది, దానిపైన సమస్యలు ఏమన్నా వస్తే వెంటనే ఎలా చర్యలు తీసుకోవాలి, దీన్ని బట్టి చూసినప్పుడు చిన్న చిన్న జిల్లాలు ఉండడం వల్ల లాభమే అనిపించే అవకాశం ఉందన్నమాట. దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలోనే తక్కువ జిల్లాలున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే ఓ పార్లమెంట్ సెగ్మెంట్ జిల్లాగా ఉంది. జిల్లాల ఏర్పాటుపై ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాలకు చెందిన వారు స్థానికుల అభిప్రాయాలను సేకరించాల్సిందే. వారందరి అభిప్రాయాలు అనుసరించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. తెలంగాణలోని జనాభా ఆధారంగా చూస్తే ఇప్పుడున్న 10 జిల్లాలకు తోడు మరో 12 జిల్లాలను ఏర్పాటు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. 4 లేదా 5 నియోజకవర్గాలు కలిపి జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయవచ్చని, ఈ బేస్లోనే కొత్త జిల్లాలు ఏర్పాటు చేయవచ్చనంటున్నారు. వికేంద్రీకరణ చాలా అవసరం. మొదటి నుంచి కూడా మన కేంద్రీకృతమై అభివృద్ధి జరుగుతోంది. ఈ వికేంద్రీకరణ జరగాలంటే ముఖ్యంగా సరైనటువంటి ప్రణాళిక అన్నది చాలా అవసరం. ప్రాంతాల వారీగా అభివృద్ధి రకరకాలుగా జరుగుతోంది. కొన్ని అభివృద్ధి జరిగినటువంటి ప్రాంతాలు అక్కడక్కడ ఉన్నప్పటికీ ఎక్కువ ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేకుండా పోతున్నాయి, మారుమూల ప్రాంతాలు. సో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి జరిగినప్పుడు అసంతృప్తి అనేది ప్రజల్లో ఉండదు. కాబట్టి అటువంటి అభివృద్ధి చేయడానికి మంచి ప్రణాళికనే ఏర్పరచడం కాకుండా దానిపైన మనం ఒక చిత్తశుద్ధితో అమలుపరచాల్సినటువంటి అవసరం ఉంది.